హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అచ్చును వాళ్ళ డాడీని చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాడు. ఒక 15 డేస్ నుంచి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు నిద్ర లేచే ముందు వెళ్ళిపోవడం, వాళ్ళని పడుకున్న తర్వాత రావడం జరిగిపోతుంది హెవీ డ్యూటీస్ ఉండడం వల్ల. సో వాళ్ళ నాన్న ఇవాళ కొంచెం ఎర్లీగా వచ్చారనమాట. 10:30 అలా అయింది నైట్ టైము. పడుకోండమ్మా అన్న కూడా వినకుండా, లేదు నేను నాన్న వచ్చే వరకు ఉంటానని చెప్పి అర్జున్ నిద్రపోలేదు. నిద్రపోతున్న రెంషిని కూడా లేపేసి చెల్లి నాన్న వచ్చాడు రా అని చెప్పి తీసుకొస్తున్నాడు. ఇంకా నైట్ జ్యూస్ చేస్తే జ్యూస్ తీసుకొని వచ్చి తాగిపిస్తున్నాడు అనమాట వాళ్ళ నాన్నకి. వద్దు నేనే తాగించాలి నాన్నకి అని అడుగుతుంటే, జ్యూస్ ఎవరు చేశారు, నేనే కదా, నాకు ఇచ్చావా, మీ నాన్న రాగాలని మీ నాన్నకైతే గబగబా ఇచ్చేసావు అని అడిగితే, నీకు అక్కడ ఉన్నాయిగా తాగెళ్ళు, ఇవి నాన్న కోసం తీసుకొచ్చాను, నాన్నకే ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాడనమాట నాతోటి. చాలామంది ఇలా ఫ్యామిలీని వదిలేసి దూరంగా ఉండాల్సి వస్తుంది రెస్పాన్సిబిలిటీస్ కోసం. ఎంత మిస్ అవుతున్నారో అనిపిస్తుంది, ఎలా ఉంటున్నారా అనిపించింది. ఇంకా ఇంటికి రాగానే పిల్లలు పడుకున్నారా అని అడిగితే, ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏమేం చేశారు అని చెప్పి మొత్తం అడుగుతూ ఉంటాడు. ముందు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏమన్నా అరిచావా పిల్లల్ని అని అడుగుతాడు. అరిచానని చెప్పానంటే ఇంకా సీరియస్ అయిపోతారు నా మీద. ఇంక వాళ్ళ నాన్నకి లాస్ట్లో దిష్టి తీస్తున్నాడు అనమాట. దిష్టి తీసి మూతి తుడుస్తున్నాడు. నేను ఆమె తినాలి కదా అమ్మ, ఆమె పెడతారా అని అడిగాడు. ఇంక అందుకని రెంషి అసలు ఊరు ఒకరిది పేరు ఒకరిది అన్నట్టు రెంషి ఏమో కిచెన్లో నుండి తీసుకొస్తుంటే మధ్యలో నుంచి అర్జున్ తీసుకొస్తున్నాడు. అందుకని నేనే తీసుకొస్తా అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ లాక్కొని ఆడుకుంటున్నారు. నేను తీసుకొచ్చి పెడతానమ్మా, అప్పుడు పెడదూరులే అని చెప్పినా కూడా వినకుండా, కాళ్ళ మీద పడేసుకుంటారని చెబుతున్నా కూడా వినకుండా తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు వడ్డిస్తున్నాడు అనమాట అర్జును. ఆ పిల్లేమో వాళ్ళ నాన్న మొహం మీద ఏమో ఉందంట, అందుకని తుడుస్తుంది. అర్జున్ ఏమో ప్లేట్లో వడ్డిస్తున్నాడు. నేను పెడతాను అర్జున్, నీకు కుదరదమ్మా అంటే, నేను బిగ్ బాయ్ని, నేను పెడతాను నాన్నకి అని చెప్పి పెడుతున్నాడు. ముందు అర్జున్కి పర్ఫెక్ట్గా ఉండాలన్నీ, దాని మీద లిడ్ పెట్టలేదని చెప్పి ఆ లిడ్ పెట్టిన తర్వాతనే వేరే తీస్తాడంట. ఇంకా రోజు నైటు పాలకూర, ఉల్లికారం, ఇంకా కాకరకాయ పులుసు చేశాను. అర్జును పాలకూర వేసి పెడతాను, తిను నాన్న నేనే పెడతానని చెప్తున్నాడు. వీళ్ళు చేసేవి చూస్తుంటే ఎంత మిస్ అవుతున్నారో అని చెప్పి అనిపిస్తుంది. చాలామంది అనుకుంటారు చిన్నపిల్లలే కదా, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది అనుకుంటారు. కానీ అలా కాదు, చిన్నపిల్లలకే చాలా అంత ఇదిగా ఉంటుంది. వాళ్ళకి మనుషులు ఎవరైనా దగ్గరగా ఉండి ఒకరోజు కనిపించకపోయినా వాళ్ళు దిగులు పెట్టేసుకుంటారు. అర్జున్ అయితే పొద్దున్నే లేవంగానే అడుగుతాడు, అమ్మ నాన్న ఏడా అని అడుగుతాడు. డ్యూటీకి వెళ్ళాడమ్మా అంటే, నేను చూడలేదు కదా ఎందుకు వెళ్ళాడు అని చెప్పి అడుగుతాడు. ఇంకా నేను నాన్నని చూస్తానని చెప్పి పొద్దున్నే లేవంగానే ఒక అరగంట ఖచ్చితంగా ఏడుస్తాడు. ఈ రెంషి ఏమో ఎవరైనా హారన్ కొట్టంగానే వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం హారన్ సౌండ్ వినగానే వాళ్ళ నాన్న వస్తున్నాడని ఆమెకి ఒక గుర్తులాగా అయిపోయింది. ఇంకా హారన్ మోగంగానే ఇంకా వెళ్ళిపోతుంది గ్రిల్స్ దగ్గరికి చూడడానికి. ఇంకా డ్యూటీలో బ్రేక్ టైం వచ్చినప్పుడు టీ టైంలో ఫోన్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా అర్జున్ నిజంగా తింటాడు. ఆ తర్వాతనే బాబోయ్, చాలామంది అయితే నెలలు వదిలేసి వెళ్తారు కదా, వాళ్ళు ఎలా ఉంటారా అనిపించింది నాకు వీళ్ళని ఈ 15 డేస్ చూస్తూ ఉంటే. ఇవాళ రెంషి వాళ్ళ అన్నయ్యకి భోజనం పెట్టిందనమాట. అది వాళ్ళ నాన్నకి చెప్పాను, అన్నయ్యకి పెట్టావు కదమ్మా నాకు పెట్టని చెప్పి అడిగాడు. అందుకని వెళ్ళి ఒళ్ళో కూర్చొని ముందు ఆమె తినిన తర్వాతనే వాళ్ళ నాన్నకు పెడుతుంది. నాన్న నేను పెడతా అని చెప్పి ఇంకా అర్జున్ వాళ్ళ చెల్లి ఏది చేస్తే అది చేయాలి. ఎవరైనా పెద్దోళ్ళు కదా దారి చూపిస్తారు, కానీ వీళ్ళు అలా కాదు. రెంషి ఏది చేస్తే అర్జున్ అది చేస్తాడు, ఎవరు ఏది పట్టుకుంటే అది కావాలి. ఇది అందరి ఇంట్లో కామన్గా ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళు కూడా సేమ్ అట్లనే ఉన్నారు. నేను తిన్నానమ్మ, నా నోట్లో ఉంది, కొంచెం సేపు ఆగిన తర్వాత పెడదాం అంటే, లేదు కొంచెం ఏంది నువ్వు తిను అని చెప్పి బలవంతంగా నోట్లో కుక్కేస్తున్నాడు అనమాట. ఇంకా ఆ రోజు ఎర్లీగా రావడం వల్ల వాళ్ళ నాన్నతోటి నా మీద ఉన్న చాడీల చిట్కా మొత్తం వదిలేశాడు. ఇంకా అర్జును ఏమంటుంది అమ్మ అనగానే ఓయ్ అంటుంది, నన్ను కొడుతుంది నన్ను అని చెప్పి అరుస్తున్నాను. అక్కడ కొట్టేది లేదు పెట్టేది లేదు, ఊరికే అలా చెప్తా ఉంటాడు. ఇంకేమేమో చేతికి మేము అయ్యింది రెంషి అంటే నాటకాలు వేస్తుంది, అయ్యో అన్నట్టు చెప్తుంది. రెంషి గడికి క్యూట్నెస్ ఓవర్లోడ్ అయిపోతుంది. వాళ్ళ నాన్న కూర వేసుకోలేదంట, అందుకని ఆ కూర వేయడానికని ట్రై చేస్తున్నదేమో. ఆ పిల్ల కన్నా బరువు ఎక్కువ ఉంది కడాయి.
చాలా బరువుగా ఉంది. ఇంక వాళ్ళ నాన్న అక్కడ ఏం కూర అని అడుగుతుంటే కాకరకాయ పులుసు అంటే, కాకరకాయ పులుసు ఎవరైనా తింటారా అన్నట్టు చెప్తున్నాడు. వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెల్లి నువ్వు పెట్టావు కదా, ఇప్పుడు నేను పెడతాను నాన్నకని చెప్పి అర్జున్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆ పిల్ల నేను పక్కకెళ్ళి కూర్చుంటా అన్నట్టు పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ నాన్నేమో ఇంకా మురిసిపోతున్నాడు అనమాట. అమ్మో నా పిల్లలు నాకు అన్నం పెడుతున్నారు, ఇంతకన్నా నాకు ఇంకేం కావాలన్నట్టు వాళ్ళ నాన్న వచ్చేటప్పటికి ఇంకా నన్ను మర్చిపోయారు. అసలు నాకేంటి అర్జున్ నాతో మాట్లాడవా అంటే అని వినిపించి కూడా విన్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. నాకు కూడా పెట్టొచ్చు కదా అర్జున్ అని అడుగుతుంటే, అక్కడ ఉందిగా తిను అన్నట్టు చెప్తున్నాడు అర్జును. ఫాస్ట్గా నమలటం లేదని చెప్పి వాళ్ళ నాన్నకి బుగ్గలు ఒత్తుతున్నాడు. నేను అర్జును నోట్లో పెట్టుకొని ఉంటే తినమ్మా అని చెప్పి బుగ్గలు నొక్కుతాను కదా, అలాగే వాళ్ళ నాన్నకు కూడా తిను నాన్న త్వరగా తిను, ఉంది చూడు ప్లేట్లో టైం అయిపోతుంది ఫాస్ట్గా తినని చెప్పి బుగ్గలు నొక్కుతున్నాడు. లాస్ట్లో తినడం అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ తీసుకొని వాళ్ళ నాన్నకి దిష్టి తీశాడు. అమ్మో అని ఇంకా వాళ్ళ నాన్న ఎమోషనల్ అయిపోయాడు అనమాట అది చూడంగానే. ఇంకా మా వారు అడుగుతున్నారు, నాకు నీ మీద జలస్ వస్తుంది ఎందుకు తెలుసా అని అడుగుతున్నారు. ఎందుకని అడుగుతుంటే, రోజంతా వీళ్ళు నీతో ఉంటారు, ఇన్ని చేస్తున్నారు, నువ్వేమో పిల్లలతోటి మంచిగా ఉంటున్నావు, నేనేమో రోజంతా డ్యూటీలో ఉండాలంటే ఇంకా తప్పదు కదా, రెస్పాన్సిబిలిటీస్ కదా అని చెప్పి అలా మాట్లాడుకున్నాం కొంచెం సేపు. చాలా మిస్ అవుతున్నారనమాట. ఇంకా లాస్ట్లో అర్జున వాళ్ళ నాన్ని నా తల్లివి కదే అమ్మా అని చెప్పి ఇలా చేతులు ఇట్లా దిష్టి తీస్తున్నట్టు పెట్టుకుంటున్నాడు. ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరూ చేసే చిన్న చిన్న అల్లర్లతోనే మాకు బూస్టప్ ఉంటుంది, చాలా బూస్ట్ అనిపిస్తుంది వీళ్ళు చేసే అల్లర్లకి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.